మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో ఆయనకే తెలియదని కూడా చెప్పారు. తన సొంత నియోజకవర్గం పులివెందులు కూడా తాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. జైలుకు పోతాడు కాబట్టి ఏదో ఒకటి ఉపగదంపుడు ఆల్రెడీ అసలు అందరినీ జైలుకు పంపుతా అధికారులను పంపుతా వాళ్ళని అంటాడు. ఆయనకు ఎన్ని సిబిఐ కేసులు, ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉండే వ్యక్తి ముందు అతను బయటకు వచ్చే కదా. ఏదో ఒక సామెత ఉంది, ఒక నేను లేస్తే తంత అని లేపినారంట. స్విచ్ రెండు కాలు లేవు. ఇది తనేది లేదు, ఇది సచ్చేది లేదు. అతని పరిస్థితి అది. ఏం చేసినాడు ఈ రాష్ట్రానికి? మీరే ఎర్రగుంట్లలో మీరందరూ పనిచేస్తారు. టిడికో హౌస్కు ఏం చేసినాడు? ఎర్రగుంట్లలో తన జగనన్న కాలనీకి ఏం చేసినాడు? ఎర్రగుంటలో తాగునీళ్ళు ఏం పట్టించుకున్నాడు? ఎర్రగుంటలో కాలేజీలు 3 కాలేజీలు ఉంటే వాళ్ళ బిల్డింగ్లు ఏం పట్టించుకున్నాడు? ఈ వామికొండ యొక్క ప్రాజెక్టు యొక్క పని ఏం పట్టించుకున్నాడు? సిపిఎస్ అతనికి తెలియదా? కరెంట్ ఏం పట్టించుకున్నాడు? అమరావతి బ్రేక్ కొడతాడు, పోలవరం బ్రేక్ కొడతాడు, రైల్వే జోన్ వైజాగ్ బ్రేక్ కొడతాడు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం చిన్న ప్రయత్నం చేయడు. ఏ పని చేయడు. ఏదో నేను వస్తాను, నేను పుడుచా. నువ్వు 30 ఏళ్ళు పాలించాలంటే మేము 30 తరాలు పాలించాలని ఉన్నాం ఈ కూటమి తరఫున. ఈ రాష్ట్రానికి ఇప్పుడు కూడా స్కీమ్ కూడా మరొక స్కీమ్ చెప్పడము, పూర్వోదయ అనే ఒక స్కీమ్ పెట్టారు, నీతి ఆయోగ్. అందులో ఈ ఇరిగేషన్ కూడా ఉంది. 5 రాష్ట్రాలు సెలెక్ట్ చేశారు. మన వెనకబడిన రాష్ట్రము.